హాయ్ హలో నమస్తే నేను మీ సంగమేష్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మైనిట్స్ యాప్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి మన మన ఎంపీపీ రెఫరల్ని మైనిట్స్ యాప్ వాళ్ళకి ఎలా రెఫరల్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. సో మీరు ఇన్స్టాల్ చేసిన మైనిట్స్ యాప్ను ఓపెన్ చేయండి. సో మీరు ఇన్స్టాల్ చేయకుండా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలని సపరేట్గా వీడియో చేశాను. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది తప్పకుండా చూడండి. ఎందుకంటే దాంట్లో ఎలా మైనిట్స్ యాప్లో అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, సో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఇచ్చాను. ఇది ప్లే స్టోర్లో లేదు, ప్లే స్టోర్లో రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. అది వీలైనంత త్వరలో వస్తుంది. సో అప్పటి వరకు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో ఇచ్చాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది తప్పకుండా చూడండి. సో మీ మైనిట్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా స్క్రీన్. సో ఈ స్క్రీన్లో ఇక్కడ కింద డౌన్లో మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇలా వస్తుంది, పైన మీ నేము నల్ అని వస్తుంది. సో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ నేము అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ మీ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డు, హౌస్ నెంబరు, విలేజు, మండలు, డిస్టిక్ అది ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ కొట్టేసేయండి. సో దీని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. హోమ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఈ హోమ్ ఉంది కదా, ఈ హోమ్ బటన్ నొక్కించండి. హోమ్ నొక్కేస్తే ఈ స్క్రీన్ వస్తుంది కదా, హోమ్ స్క్రీన్. సో ఈ హోమ్ స్క్రీన్లో మీకు ఇక్కడ పైన సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనబడుతుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ రెడ్ కలర్ కనబడుతుంది. సబ్స్క్రిప్షన్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ రెఫరెన్స్ ఐడి అని అడుగుతుంది. రెఫరెన్స్ ఐడి అంటే మీకు ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళ ఐడి ఇవ్వండి. సో అది ఎలా ఉంటుందంటే MNIND అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో అది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. అది మీ అప్లయన్స్ దగ్గర నుంచి తీసుకోండి. సో అది లేదు అనుకుంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నా రెఫరల్ ఐడి ఇస్తాను, అది ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసండి. ఇక్కడ ఈ ఐడిని ఎంటర్ చేయండి. MNIND 718962 అనే నంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇలా పేమెంట్ అడుగుతుంది. సో పేమెంట్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు అమౌంట్ ఉండాలి, ఈ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. సో అమౌంట్ని యాడ్ చేసుకోండి. ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంది చూడండి. బ్యాలెన్స్ దగ్గర, బ్యాలెన్స్ పక్కన ఇక్కడ ఉంది యాడ్ క్యాష్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మళ్ళీ యాడ్ క్యాష్ ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి సబ్స్క్రిప్షన్ చేయడానికి 50 రూపీస్ అవసరం పడుతుంది. సో 50 రూపీస్ అడిగింది కదా, 50 రూపీస్ యాడ్ చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు ఫోన్పే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోన్పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఫోన్పేలోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఫోన్పే అన్లాక్ చేయండి. పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ చేయండి. పిన్ ఎంటర్ చేసేయండి. సో పిన్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఈ పేమెంట్ వచ్చిన తర్వాత అలాగే ఉంచండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు గో టు హోమ్ అని క్లిక్ చేయండి. గో టు హోమ్ కింద ఉంది కదా, గో టు హోమ్ బటన్ క్లిక్ చేయండి. మీకు 50 రూపీస్ వచ్చేసిన చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మీ వ్యాలెట్లో 50 రూపీస్ ఉన్నాయి చూడండి. సో 50 రూపీస్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సో ఆ 50 రూపీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా రెడ్ కలర్లో, ఈ బటన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఐడి అడుగుతుంది, రెఫరల్ ఐడి. సో నంబర్ ఎంటర్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఈ ఐడిని ఇస్తాను. సో అది యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు పే కొట్టేసండి. ఇందులో ఆల్రెడీ 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు పే చేయండి. పే కొట్టేస్తే మీ సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మళ్ళీ గో టు హోమ్ అని కొట్టేసండి. సో నాకు ఇంతకుముందు 600 సంథింగ్ రివార్డ్ పాయింట్స్ ఉండేవి. సో మళ్ళీ మా వ్యాలెట్లోకి వెళ్ళి చూస్తాను.
మళ్ళీ మనం వ్యాలెట్కి వెళ్ళి చూద్దాం. సో వ్యాలెట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, కింద వ్యాలెట్ ఆప్షన్. ఇది ఈ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్లో ఉన్న 50 రూపీస్ బ్యాలెన్స్ కట్ అయిపోయింది. సో సబ్స్క్రిప్షన్ కోసము ఆ 50 రూపీస్ మళ్ళీ మీకు ఇక్కడ రివార్డ్ పాయింట్స్లోకి వచ్చేస్తాయి. నాకు ఇంతకుముందు 625 రివార్డ్ పాయింట్స్ ఉండేవి. సో అది దానికి గాను ఒక 300 యాడ్ అయినాయి. 50 రూపీస్కి మనకు 300 రివార్డ్ పాయింట్స్ యాడ్ అయిపోయినాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మొబైల్ రీఛార్జ్. సో మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉంది కదా, ఈ మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. మీ ఎగ్జాంపుల్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే మీకు మీ ఫోన్ నెంబర్కి తగినట్టుగా ప్లాన్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ప్లాన్లు అన్నీ వస్తాయి. మీకు ఏ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లాన్ చేసుకోండి. సో ఆ ప్లాన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ నేను 239 ప్లాన్ ఎంచుకున్నాను. 239 ప్లాన్ ఎంచుకుంటే ఇక్కడ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. వ్యాలెట్లో అమౌంట్ లేదు కాబట్టి ఇలా. సో 239 ప్లాన్ తీసుకున్నాను. 239 ప్లాన్కి గాను నాకు ఇక్కడ ఇది టిక్ అయింది చూడండి. ఈ టిక్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా టిక్ అయి వస్తుంది. సో 239కి మనకి ఎంత కట్ అవుతుంది చూడండి, పేయబుల్ అమౌంట్ అని ఇక్కడ ఉంది చూడండి. 239కి మనకు 237.46 అమౌంట్ కట్ అవుతుంది. మనకు ఎంత కట్ అవ్వాలి, 239 కట్ అవ్వాలి, కానీ ఇంకా తక్కువ కట్ అవుతుంది. సో మిగిలిన ఏం కట్ అవుతుందంటే ఇక్కడ రివార్డ్ పాయింట్ టిక్ చేసి ఉంది కాబట్టి ఆ రివార్డ్ పాయింట్స్లోంచి కట్ అవుతాయి మనకి మిగిలిన అమౌంట్. ఎంత, 1 రూపీ సంథింగ్, అటు ఇటుగా 1.5 రూపీ సంబంధించిన రివార్డ్ పాయింట్స్ ఇక్కడ కట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ప్రొసీడ్ కొట్టేస్తే రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ ఒక 2% వరకు రావచ్చు. సో రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి, ఎవరు ఫ్యామిలీకి అందరికి రీఛార్జ్ సో ఇలా మనకు రీఛార్జ్ చేసిన ప్రతిసారి, మనకి సర్వీసెస్ వాడిన ప్రతిసారి ఈ మనకున్న రివార్డ్ పాయింట్స్లోంచి కొద్ది పర్సెంటేజ్ మొత్తంలో ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనీ ఎర్న్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో దీంట్లో చాలా సర్వీసెస్ యాడ్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని రావాలనుకుంటే, మీకు కావాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.